మిత్రులారా, ఉద్యమం అంటే ఇవాళ 2014 నుంచి కూడా నిరుద్యోగ జేఏసీ నేను స్థాపించడం జరిగింది. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ అనేక మంది విద్యార్థి నాయకులతో అన్న ఆర్ కృష్ణ కూడా మాకు ఏ ఉద్యమం ఉన్నా నిరుద్యోగ తరపున మాకు మద్దతు ఆ రోజు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రోజు విద్యార్థుల పక్షాల పోరాటం చేసిన చరిత్ర మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది. ఏ చిన్న సమస్య వచ్చినా, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, నిరుద్యోగ సమస్య వచ్చినా మేమున్నామంటే ఉస్మానియా విద్యార్థి నిరుద్యోగ చేసి ఆ రోజు పోరాటం చేసి ఆ రోజు కేసీఆర్ వాళ్ళ మెడలు వంచి కొంతమందికి నిరుద్యోగ తరపున పోరాట చరిత్ర ఇవాళ నిరుద్యోగ చేసింది. మీ ఉద్యమం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఇవాళ తీసుకెళ్తా. భారతీయ జనతా పార్టీ యువమోర్చ కూడా ఇవాళ ఎక్కడ ఉన్నా కూడా ఇవాళ మీ తరపున పోరాడడానికి భారతీయ జనతా పార్టీ, భారతీయ గిరిజన మోర్చా నిరుద్యోగ చేసి ఎప్పుడు కూడా కృషి చేస్తున్నారు. ఈరోజు వేదిక నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి బీఈడీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో మిత్రులు అన్నట్టు 5 నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మరి మేము ఉద్యోగాల కొరకు ఇవాళ మా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో, తండాల్లో, గ్రామాల్లో నుంచి వస్తున్న మా విద్యార్థులు వాళ్ళ హాస్టల్లో చదువుకుంటూ బీఈడీ పూర్తి చేస్తే బీఈడీ పూర్తి చేసి వాళ్ళ పిల్లలు ఇస్తే టీచర్ ఉద్యోగం వస్తే పిల్లలు ఇచ్చేవారు. ఇవాళ బీఈడీ ఉద్యోగం పూర్తి చేస్తే పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇస్తుర్రా? పెళ్లిళ్ళు అవుతున్నా అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ అందరూ కూడా ఆ రకంగా పరిస్థితి. ఇవాళ 2011లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇవాళ ఎస్సిటి విద్యార్థులు ఇవాళ దీనికి అర్హులని చెప్పింది. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, 100% కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవాళ బీఈడీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏమగా చేపట్టాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ నిరుద్యోగ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాను. రేపు అసెంబ్లీ సమావేశాల్లో, రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ మా శాసనసభ పక్ష నేత ఇవాళ మహేశ్వర్ రెడ్డితో ఇవాళ మేము అసెంబ్లీలో ఇవాళ ఈ విషయం మీద నేను మాట్లాడిపిస్తాను. ఈ విషయం మీదనే 108 జీవోలు వెంటనే రద్దు చేయాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలని వాళ్ళ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో దీని విషయంలో మాట్లాడదని వేదికగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీరు భయపడద్దు. ఇవాళ మీకు నేను మద్దతుగా ఉన్నా. ఎక్కడ ఏ కార్యక్రమాలు 1000 పోస్టులు టీఎస్ ద్వారా భర్తీ చేస్తాడు. ఇవాళ 12,000 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మళ్ళీ బీఈడీ అభ్యర్థులకు ఎంతమంది పోస్టులు? 2,000 పోస్టులు కూడా రాలేదు. కనుక 25,000 పోస్టులు భర్తీ చేసే వరకు కూడా మీ తరపున మేము పోరాడతామని వేదికను తెలియజేస్తా ఉన్నాను. కనుక ఇవాళ గతంలో సుప్రీంకోర్టు 100% వాళ్ళకు రిక్రూట్మెంట్, వాళ్ళకు ప్రమోషన్, ఎస్సిటి వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. మరి మా బీఈడీ విద్యార్థి ఎక్కడ పోవాలి? ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ నాకు కేసు ఉన్నది. రేవంత్ రెడ్డి 2018లో జనజాతర విద్యార్థుల జనజాతర ఆ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగ చేసి చైర్మన్ ఇవాళ గౌరవ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రోజు ఇవాళ నిరుద్యోగులు విద్యార్థులు ఇవాళ ఓటేయడం ద్వారానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వల్ల ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. ఆ రోజు అందరు కూడా నిరుద్యోగులు, పార్టీలకు అతీతంగా నిరుద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 9 నెలల నుంచి మనం చూస్తా ఉన్నాము. గ్రూప్ 2 రీసెటిల్ చేయమని అడిగినాం. బండి సంజయ్ గారు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ మీరు ఈ పోరాటం ముందుకు సాగాలి.
మీరందరూ కూడా రావాలి. మేము కూడా ఈ పోరాటానికి ప్రత్యక్షంగా తీసుకుంటాము. ఇవాళ మేము కూడా అసెంబ్లీలో ఈ పోరాటాల మీద మేము పార్టీ కూడా నివేదిక అందజేస్తాము. బీడీ నిరుద్యోగ సమస్యల మీద మీ అందరితో కలిసి భవిష్యత్తులో జరగబోయే పోరాటానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా మీ అందరి ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటుందని నేను వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాను. కనుక ఏ సమస్యలు ఉన్నాయో ఇవాళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే బీడీ అభ్యర్థులకు 100% రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి